గౌరవనీయులు ఈ చర్చలో ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు మన ఎఫ్ఎండి గారు, గౌరవనీయులు జాఫ్రీ గారు, శ్రీమతి వాణీదేవి గారు, మిత్రులందరూ కూడా మాట్లాడినారు అధ్యక్ష. చాలా విషయాలు చాలా వివరంగా చెప్పారు. నేను నా డిపార్ట్మెంట్ సంబంధించి పురపాలక శాఖకు సంబంధించి అందులో ముఖ్యంగా పాత నగరం అభివృద్ధికి సంబంధించి మాత్రమే నేను పరిమితం అవుతాను అధ్యక్ష. గౌరవనీయులు మహమూద్ అలీ గారు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున వారు సమాధానం ఇస్తారు, వారు వివరణిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం నేను మొన్ననే పరిశ్రమల శాఖకు సంబంధించిన చర్చలో చెప్పినాను అధ్యక్ష. ఇంక్లూజివ్ గ్రోత్ అనే మాట, సమ్మిళిత అభివృద్ధి అనే మాట నేను ఆ రోజు కూడా వాడడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా ఏ శాఖ చూసినా ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రంగం చూసినా కూడా ఆ సమ్మిళితం అనే ఒక ఆలోచన చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. దానికి గొప్ప ఉదాహరణ అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మరి భారతదేశం మొత్తాన్ని తీసుకున్నట్టయితే భారతదేశం మొత్తంలోనే అత్యంత కీలకమైన నగరాల్లో ఈరోజు హైదరాబాద్ ఒకటని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే అధ్యక్ష, ఈరోజు మొత్తం 4 మెట్రో నగరాలుగా గతంలో ఏదైతే ఉండేదో, ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, ఈరోజు అందులో ఒక 2 పట్టణాలను, చెన్నైని కోల్కతాను కూడా దాటి ఈరోజు హైదరాబాద్ టాప్ 4లోకి వచ్చిన మాట కూడా వాస్తవం అధ్యక్ష. మీరు చూస్తే ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ ఈరోజు మనం భారతదేశ ముఖ చిత్రంలో ఈ 4 అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరాలుగా ఎదుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అందులో ముఖ్యమైన అధ్యక్ష 2 కోణాలు ఉంటుంది అధ్యక్ష. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలి అంటే ఒకటి, ఆ నగరంలోని మౌలిక వసతులు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. రెండవది, ఆ నగరంలోని శాంతి భద్రతలు కూడా పటిష్టంగా ఉండాలి. ఇవి 2 సాధ్యమైనప్పుడే ఆ నగరం యొక్క అభివృద్ధి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ నగరంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా తద్వారా ఉత్పన్నమయ్యే రెవెన్యూని మనం నగరంలోనే ఖర్చు పెట్టేదానికి కానీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి కొద్ది రోజుల్లోనే శాంతి భద్రతల మీద దృష్టి పెట్టి మరి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కూడా ఎలాంటి, ఎందుకంటే ఎన్నో అనుమానాల మధ్యనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు ఈ నగరంలో ఉండే ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉండేది అధ్యక్ష. ఏమవుతుంది ఈ నగరం అనే ఒక అనుమానం ఉండేది. కానీ అన్ని అనుమానాలను కూడా పటాపంచలు చేస్తూ ఈరోజు అందరినీ కూడా కలిపి ముందుకు తీసుకొని పోతూ, అందులో హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అనే తేడా లేకుండా, అదే మాదిరిగా ఇంకా పాత నగరం కొత్త నగరం అనే వ్యత్యాసం లేకుండా అందరినీ కూడా కలిపి ముందుకు తీసుకొని పోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహానుభావుడు మగ్దుమ్ మొయ్యుద్దీన్ గారు వారు ఒక మాట, చక్కటి మాట చెప్పినారు అధ్యక్ష. హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలోతో సారే జమానేకో సాత్ లేకే చలో అని. ఈరోజు అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా సమతుల్యంగా కలిపి చక్కగా అందరినీ కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. అందులో భాగంగా ఒక మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్ నగరానికి ఈ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే, హైదరాబాద్ నగరానికి కాదు అధ్యక్ష, కేవలం పాత నగరానికి. ఎందుకంటే డిస్కషన్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, కాబట్టి నేను అంతవరకే పరిమితం వస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఓల్డ్ సిటీ అని మనం దేన్ని అంటాం అధ్యక్ష అంటే, ఈరోజు మొత్తం జిహెచ్ఎంసీ పరిధి 675 స్క్వేర్ కిలోమీటర్లు అధ్యక్ష. అందులో 675 స్క్వేర్ కిలోమీటర్లలో ఏదైతే ఓల్డ్ సిటీ అంటున్నామో అంటే మూసీకి దక్షిణం వైపున ఉన్న ఒక 6 నియోజకవర్గాలు, అదేవిధంగా మరొక 2 నియోజకవర్గాలు కూడా కలిపినట్టయితే మొత్తంగా ఒక 102 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 15.21% ఆఫ్ ద టోటల్ సిటీ కనుక అనుకుంటే, దాన్ని మనం हमारे అక్బరుద్దీన్ సాబ్ మా కహరైతే హకీకీ హైదరాబాద్ అంటే జో అస్సల్ హైదరాబాద్ అంటాం కదా అధ్యక్ష తెలుగులో, అస్సల్ హైదరాబాద్. ఎక్కడైతే హైదరాబాద్కు ముగ్గు పోసినారో ఆ ప్రాంతం ఈరోజు పాత నగరం అధ్యక్ష. కాబట్టి ఏ పాత నగరం అయితే ఉందో ఈ 102 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఆ 102 స్క్వేర్ కిలోమీటర్లనే నేను అంతవరకే పరిమితమై చెప్తాను అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒకవైపు మన ప్రాచీన వారసత్వ సంపదగా ఉన్న చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ, హైకోర్టు కానీ, సలార్జంగ్ మ్యూజియం కానీ, ఎన్నో రకాల టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్స్గా ఉన్న పర్యాటక ఆకర్షిత ప్రాంతాలుగా ఉన్న వీటిని కూడా ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు మౌలిక వసతులకు సంబంధించి కూడా దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలి అంటే అధ్యక్ష,
2014వ సంవత్సరం నుంచి ఇది 7వ సంవత్సరం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. మాకంటే ముందు ఒక 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు. మరి వారెంత ఖర్చు పెట్టారు 10 ఏళ్లలో, ఈ ప్రభుత్వం 7 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టింది అనే మాట ఒక క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, GHMC ఆధ్వర్యంలో 2004 నుంచి 2014 వరకు మొత్తం వారు పెట్టిన ఖర్చు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం GHMC రూపంలో 1030 కోట్ల అధ్యక్ష. HMWS రూపంలో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు రూపంలో వారు పెట్టిన ఖర్చు 10 ఏళ్లలో 2579 కోట్ల అధ్యక్ష. అదే మాదిరిగా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు, టూరిజం ద్వారా ఒక 7 కోట్లు, మన విద్యుత్ శాఖ ద్వారా 208 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 108 కోట్లు, ఈ రకంగా మొత్తం 10 ఏళ్లలో పాత నగరం మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు అధ్యక్ష 3934 కోట్ల 31 లక్షల అధ్యక్ష. అంటే దాదాపు సంవత్సరానికి ఒక 390 కోట్ల చొప్పున వారు ఖర్చు చేసినారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఎట్లాంటిది అంటే అధ్యక్ష, పాత నగరానికి సంబంధించి గత 7 ఏళ్లుగా ఇప్పటికే మేము చేసిన ఖర్చు, ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు పాత నగరం మీద 14,887 కోట్ల 26 లక్షల అధ్యక్ష. అంటే సంవత్సరానికి దాదాపు 2000 పైచిలకు కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వారు సంవత్సరానికి 390 కోట్లు ఖర్చు పెడితే మరి ఈ ప్రభుత్వం దాదాపు 5 రెట్లు ఎక్కువ, మరి సంవత్సరానికి 2000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టిందనే మాటని గౌరవనీయులు పెద్దలందరూ కూడా, సభ్యులందరూ గుర్తించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఎక్కడ పెట్టినాం ఈ ఖర్చు, ఎక్కడ పోయినాయి డబ్బులు అనే మాట సహజంగానే వస్తుంది అధ్యక్ష. ఎక్కడ పెట్టినామంటే, గతంలో ఎన్నడూ కూడా ఓల్డ్ సిటీలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, అండర్ పాస్ల నిర్మాణం కానీ చేసే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగా ఇప్పటికే ఒక 7 చోట్ల పాత బస్తీలో 1545 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, అందులో అండర్ పాస్లు ఉన్నాయి, ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఓవైసీ హాస్పిటల్ జంక్షన్ దగ్గర ఒక 94 కోట్ల రూపాయలతో, బహదూర్పురా జంక్షన్ దగ్గర 106 కోట్ల రూపాయలతో, చాంద్రాయన్గూడ దగ్గర మన ఒక 42 కోట్ల రూపాయలతో, నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు 523 కోట్ల రూపాయలతో, ఫలక్నుమా దగ్గర ROB 52 కోట్ల రూపాయలతో, శాస్త్రీపురం దగ్గర ROB 91 కోట్ల రూపాయలతో, ఆరాంగఢ్ నుంచి జూ పార్క్ వరకు 637 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో ఈ పనులన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 1545 కోట్లకు గాను ఇప్పటికే మేము దాదాపుగా 500 కోట్ల దాకా ఖర్చు చేసినాం అధ్యక్ష. మిగతాది కూడా 500 కాదు, మన్నించాలి, 452 కోట్లు ఖర్చు చేసాం అధ్యక్ష. మిగతాది కూడా తప్పకుండా ఖర్చు చేసి ఈ 7 పనులను కూడా పాత నగర ప్రజలకు అందజేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మొన్న గౌరవ శాసనసభ్యులు అక్కడ శాసనసభలో కోరినారు, ఇక్కడ శాసన మండలి సభ్యులు కూడా కోరారు. SRDP 2వ దశ ఫేజ్ 2 మా అభిప్రాయాలు కూడా తీసుకోండి, ఎక్కడ పెడితే బాగుంటుందో మేము చెప్తామన్నారు. తప్పకుండా వి వెల్కమ్ దేర్ సజెషన్స్, వి వెల్కమ్ దేర్ అడ్వైస్, విల్ టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్ సార్. బట్ ఫర్ నౌ వాట్ వీ హ్యావ్ ప్లాన్డ్, మేము అనుకున్నది ఏంటంటే బెంగళూరు హైవే నుంచి శాస్త్రీపురం వరకు రోడ్డు విస్తరించాలి, ఒక 226 కోట్ల రూపాయలతో అనుకున్నాం. ఆరాంగఢ్ దగ్గర ఒక 2 RUBలు కట్టాలనుకుంటున్నాం 90 కోట్ల రూపాయలతో. ఫలక్నుమా నుంచి మనం ఏదైతే బుద్ధివేల్ పోయే రైల్వే లైన్ ఉందో దాని మీద ఒక ROB మన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ 150 కోట్లతో. దీస్ ఆర్ ఆల్ ప్రపోజల్స్, బట్ అఫ్ కోర్స్ విల్ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ ద honorable members who represent the old city of Hyderabad and will certainly take their advice also into consideration. అధ్యక్ష, కేవలం SRDP మాత్రమే కాదు, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అని ఒక పథకం తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు R&B మినిస్టర్గా చేసినారు, వారికి తెలుసు అధ్యక్ష. మనకి సిటీలో, హైదరాబాద్ సిటీలో 9000 కిలోమీటర్ల మొత్తం రహదారి ఉంటుంది అధ్యక్ష. ఈ 9000 కిలోమీటర్లలో ఒక 1100 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ అధ్యక్ష, అంటే 4 లేన్ అండ్ అబవ్ మెయిన్ R&B రోడ్ కానీ NH కానీ. దానిలో ఏం చేసినామంటే అధ్యక్ష, ఈ 1100 కిలోమీటర్లలో మొదటి దశలో ఒక 729 కిలోమీటర్ల మనం రోడ్ తీసుకొని దాన్ని 7 ప్యాకేజీలుగా విభజించి నార్మలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూ లే రోడ్ ఇన్ హైదరాబాద్, వాట్ ఎవర్ రోడ్ యూ లే, ద డిఫెక్ట్ लायबिलिटी पीरियड इज ओनली 2 years, मेंटेनेंस इज ओनली फॉर 2 years. बट CRMP में हमने किया क्या है कि जो 729 किलोमीटर का जो रोड हमने लिया, इसको 5 साल इसका मेंटेनेंस पूरा
100% वही कॉन्ट्रैक्टर करेगा। और इसमें हमने ये किया है कि जो नॉर्मल म्युनिसिपल वर्क्स करने वाले कॉन्ट्रैक्टर को छोड़ के जो बड़े कॉन्ट्रैक्टर है जिनके पास मशीनरी हो, बाकी हो, जो सही तरीके से ये अच्छे रोड मेंटेन कर सके, उनको हमने एक मौका दिया। उससे आज क्या हुआ, ऑलमोस्ट 1839 crores are being spent towards this CRMP. Out of the 729 kilometers, ఓల్డ్ సిటీలో 154 కిలోమీటర్లు ఈరోజు టేకప్ చేసాం అధ్యక్ష. అందులో భాగంగా కేవలం రోడ్ మెయింటెనెన్స్ ఒకటే కాదు, ఫుట్పాత్లు వాళ్ళే మెయింటైన్ చేయాలి, సెంట్రల్ మీడియన్ వాళ్ళే మెయింటైన్ చేయాలి, లేన్ మార్కింగ్స్ మెయింటైన్ చేయాలి, కర్బ్ పెయింటింగ్ వాళ్ళే మెయింటైన్ చేయాలి, శానిటేషన్ కూడా వారే మెయింటైన్ చేయాలి. కాబట్టి 1839 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఓల్డ్ సిటీలో 154 కిలోమీటర్లు మొత్తం తీసుకున్నాం. ఆ 154లో ఇప్పటికే 113 కిలోమీటర్లలో మేము ఒక 118 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ మెయింటెనెన్స్ వర్క్స్, కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద చేస్తా ఉన్నాం. దీంతో పాటు మరి నేను కావాలంటే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కూడా నా దగ్గర లిస్ట్ ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా వ్యత్యాసం చూపెట్టలేదు అధ్యక్ష. నేను నిన్న అక్కడ శాసనసభలో కూడా చెప్పాను, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టమని ముఖ్యమంత్రి గారి ఆదేశం ఉంది. ఎక్కడ ప్రజలకి ఇబ్బంది ఉంటే అక్కడ ఖర్చు పెట్టండి తప్ప అక్కడ శాసనసభ్యుడు ఏ పార్టీ వారు అనే ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి కరీంనగర్కి వచ్చినప్పుడు అప్పుడు వారు జగిత్యాల శాసనసభ్యుడిగా ఉన్నారు, బోర్నపల్లి అనుకుంటా ఊరు. ఆనాడు జగిత్యాల శాసనసభ్యుడిగా గౌరవ జీవన్ రెడ్డి గారు అధికారుల సమక్షంలో, అందరి సమక్షంలో మేమందరం ఉన్నాం అధ్యక్ష. ఆనాడు అందరి ముందు అడిగినారు, నాకు ఒక బ్రిడ్జ్ కావాలా, 70 కోట్లు ఏదో కావాలా అంటే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా జీవన్ రెడ్డి గారు అడిగారు, వెంటనే సీఎం గారు మంజూరు చేశారు. అంటే ఈ రకంగా ఇక్కడ కూడా శాసనసభ్యుడు ఏ పార్టీకి సంబంధించిన వారు అనే వివక్ష లేకుండా, ఎలాంటి భేదభావం లేకుండా ఈరోజు అది ఓల్డ్ సిటీ అయినా న్యూ సిటీ అయినా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఈ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నది అధ్యక్ష. మలక్పేటలో ఉదాహరణకి ఓవరాల్గా చెప్తాను సార్, ఒక 17.5 కిలోమీటర్ల రోడ్డు తీసుకున్నాం. యాకుత్పురాలో ఒక 10 కిలోమీటర్ల రోడ్డు, చంద్రాయనగుట్టలో ఒక 12 కిలోमीटर, ఇది నేను చెప్పేది CRMP रोड की अगर डिटेल भी चाहिए तो मैं दे सकता हूँ. చార్మినార్లో ఒక 20 కిలోమీటర్లు, బౌద్ధుర్పురాలో 13.5 కిలోమీటర్లు, గోషామహల్లో 27 కిలోమీటర్లు, అదే మాదిరిగా నాంపల్లిలో 26 కిలోమీటర్లు, కార్వాన్లో 28 కిలోమీటర్లు. ఈ రకంగా ఎక్కడెక్కడైతే మరి మెయిన్ రోడ్స్ ఉన్నాయో అక్కడ తీసుకున్నాం. అక్కడ కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద మనం డబ్బులు ఖర్చు పెట్టి వాటిని స్పెండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇంకా ఒక కొత్త కార్పొరేషన్ పెట్టాం అధ్యక్ష. హైదరాబాద్లో ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా HRDCL అనే ఒక సంస్థను పెట్టినాం, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీనిలో భాగంగా పాతనగర పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఒక 68.52 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేకమైన మరమ్మతు పనులు చేపట్టినాం అధ్యక్ష. దానికోసం ఒక 67.29 కోట్ల మేము ఇప్పటికే ఖర్చు పెట్టినాం. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు బేగం బజార్ నాలా వద్ద గోషామహల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది అధ్యక్ష, అక్కడ ఎప్పుడు నీళ్లు స్టాగ్నేట్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా ఒక నాలా మీద ఒక బ్రిడ్జ్ కట్టినాం 4.25 కోట్ల దాన్ని కూడా పూర్తి చేసినాం అధ్యక్ష. ఇది HRDCL అనే సంస్థ చేస్తూ ఉంది. దాంతోపాటు మలక్పేట్ దగ్గర RUBని విస్తరిస్తున్నాం ఒక 18.14 కోట్ల. అందులో భాగంగా రైల్వేస్కి వారి వాటా కింద ఒక 10.5 కోట్లను వారికి డిపాజిట్ చేయడం జరిగింది. మిగతాది అక్కడ యుటిలిటీ షిఫ్టింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష. వర్షాకాలం ముఖ్యంగానే మిగతా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు HRDCL వారి ఆధ్వర్యంలోనే అక్కడే మలక్పేట్లోనే మురికి నాలా మీద స్లాబ్ను కూడా వేయడం ద్వారా రోడ్డు విస్తరణ పనిని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే 60% పైగా పూర్తయింది, మిగతాది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, జనరల్గా ఓల్డ్ సిటీ అనగానే మనకు గుర్తొచ్చేది కంజెషన్, ట్రాఫిక్ కంజెషన్, ఇరుకు గల్లీలు, ఇరుకు రోడ్లు అనే ఒక భావన ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఈ 7 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. మొదటి నుండి అంటే SRDP ఒకవైపు, CRMP ఒకవైపు, HRDCL చేసే కార్యక్రమాలు ఒకవైపు, వీటితో పాటు మాకు మెయింటెనెన్స్ విభాగం ఉంటుంది అధ్యక్ష GHMCలో. వారి ఆధ్వర్యంలో ఈ రోడ్ వైడనింగ్ మా చీఫ్ సిటీ ప్లానర్ గారు, అదే రకంగా మా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మేము రోడ్ వైడనింగ్ కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం సార్. ఒక భూసేకరణకు, ల్యాండ్ అక్విజిషన్ కోసమే పాత నగరంలో మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష ఇప్పటి వరకు మొత్తం 12 ఫ్లైఓవర్లు, RUBలు, ROBలు వీటన్నింటి కోసం కలిపి ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తే 494 కోట్ల రూపాయలు కేవలం ల్యాండ్ అక్విజిషన్ మీదనే ఓల్డ్ సిటీలో ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇవేమో ప్రాజెక్ట్స్ కోసం అధ్యక్ష, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం. ఇవి కాకుండా సాధారణ రోడ్ల కోసం రోడ్ వైడనింగ్ ఏదైతే చేయాల్సి ఉంటుందో ఒక 40 రోడ్లు టేకప్ చేశాం. వీ హావ్ టేకెన్ అప్ 40 రోడ్స్ ఫర్ వైడనింగ్. ఈ 40 రోడ్స్లో ఇప్పటికీ 27 చోట్ల
పూర్తయినాయి అధ్యక్ష, మిగతాయి కూడా పురోగతిలో ఉన్నాయి. ఇందులో ల్యాండ్ అక్విజిషన్ కోసం 250 crores ఖర్చు పెట్టాం అధ్యక్ష. 250 కోట్లు ఈ 40 రోడ్ల విస్తరణ ఖర్చు పెట్టాం. వీటితో పాటు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష, అందరికీ తెలుసు అధ్యక్ష, హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది अध्यक्ष. हमारी हुकूमत की हमारे सीएम साहब का यही इरादा है. उन्होंने शायद हमारे मिनिस्टर साहब ने भी कहा होगा यहाँ पे, हमारे फॉरेस्ट मिनिस्टर साहब ने, जब हरितहारम की डिस्कशन हुई थी, हमारे सीएम साहब का इरादा यही है कि तेलंगाना के हर तरफ हरियाली हो और चारमीनार के चौ तरफ खुशहाली हो. इसलिए हम चाहते हैं कि चारमीनार को एक इंटरनेशनल टूरिस्ट अट्रैक्शन की तरह उसको प्रोजेक्ट किया जाए. उसके लिए इसको नजर में रखते हुए इसके लिए जो कुछ भी खर्चा करना है, चाहे वो चारमीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट हो या चारमीनार के लिए अलग से एक सैनिटेशन वहां पे 24/7 3 times 3 शिफ्ट्स काम करने वाली बात हो, ये सबका इंतजाम हमने किया. 2014 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష చార్మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికి 30 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇంకా ఒక 33 కోట్ల రూపాయలని ఈ సంవత్సరంలో ఖర్చు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఫసాడ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఇంకా ఇతరత్ర ఉంటాయి అధ్యక్ష. ఒక టీంని కూడా పంపించాం మేము, మా డిపార్ట్మెంట్ మొత్తాన్ని, అదేవిధంగా కొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులని. అక్కడ గోల్డెన్ టెంపుల్ బాగా చేసినారు, స్వర్ణ మందిరం చండీగఢ్లో అంటే అక్కడికి పంపించాము. ఈ మధ్యన చాందినీ చౌక్ అని ఢిల్లీలో ఆ ప్రాంతం కూడా బాగా చేసినారంటే అక్కడికి కూడా పంపిస్తాం. నేను నిన్న అసెంబ్లీలో కూడా కమిట్మెంట్ ఇచ్చాను అధ్యక్ష, ఇక్కడ కూడా చెప్తా ఉన్నాను. చార్మినార్ అనేది హైదరాబాద్ కి షాన్ హై. అది ఒక ప్రాంతానికో ఒక పాత నగరం అనో కొత్త నగరం అనో కాదు, హైదరాబాద్ అంటేనే చార్మినార్ గుర్తొచ్చే పరిస్థితి. కాబట్టి చార్మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్టులో భాగంగా ఎంతైతే సుందరంగా వారు అక్కడ స్వర్ణ మందిరాన్ని చేసుకున్నారో, ఎంతైతే సుందరంగా చాందినీ చౌక్ని కానీ కనాట్ ప్లేస్ని కానీ వారు చేసుకున్నారో ఢిల్లీలో, అవసరమైతే మరొక 100-150 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనుకాడదు. తప్పకుండా చార్మినార్ చుట్టూ కూడా బ్రహ్మాండమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామనే మాటను కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా మనం కొత్తగా ఇప్పుడు ఒక 15 రోడ్లు, ఇందాక మిత్రులు ఎఫ్ఎండి గారు మాట్లాడుతూ ఒక 2 రోడ్లు పేరు చెప్పారు. కొత్తగా ఇక్కడ ఎస్ఆర్డిపిలో మరొక 15-16 రహదారులను తీసుకుంటా ఉన్నాం ఫర్ రోడ్ వైడనింగ్. उसमें वजीर अली मास्क से हुसैनी आलम तक वया दूध बोली वो एक रोड ले रहे हैं. हिम्मतपुरा टू फतेह दरवाजा चंदूलाल बरादरी जंक्शन तक, टिप्पू सुल्तान मास्क से पुरानी हवेली तक, आजा खान जर्रा से डयार मीर मोमिन तक, ओल्ड छतरीनाका पुलिस स्टेशन से महाकाली टेंपल तक, बंडलगुडे से ఎర్రకుంట జంక్షన్ तक, చంద్రాయన్ గుట్ట से పిల్లి దర్గా. ఇంకా లిస్ట్ ఉంది, కావాలంటే ఐ విల్ ఫర్నిష్ ఇట్. ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మనము రోడ్ విస్తరణలో భాగంగా తీసుకుంటా ఉన్నాం. आपने जो कहा उसको भी जरूर इंक्लूड करेंगे एफएनडी साहब, जरूर उसको भी मुकम्मल करने की कोशिश करेंगे. ఇది కాకుండా అధ్యక్ష రోడ్డు పనులు రెగ్యులర్ గా చేసే పనులు అవి వేరే ఉంటాయి అధ్యక్ష. అవి కూడా దాదాపు 63 కోట్ల రూపాయలతో హఫీజ్ బాబా నగర్లో, ఇంకా చంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యుయెన్సీలో, ఇంకా మన బహదూర్పురాలో ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. డీటెయిల్స్ అన్ని కూడా లిఖితపూర్వకంగా తమ ద్వారా సభ్యులకు నేను సమర్పిస్తాను అధ్యక్ష. ట్రాఫిక్ జంక్షన్స్ కూడా, నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ జంక్షన్స్ కూడా మనం ఎప్పటికప్పుడు రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా ఒక సంస్థకు అప్పచెప్పాం అధ్యక్ష, ఐబిఐ అనే సంస్థకు అప్పచెప్పినాం. వారు మొత్తం నగరంలోని 220 ట్రాఫిక్ సిగ్నల్లు, కొత్త సిగ్నల్లు, 98 పెలికన్ సిగ్నల్ల నిర్వహణను కూడా వారు చూస్తున్నారు. అందులో ఓల్డ్ సిటీలో మనం 44 కొత్త ఏటీఎస్టీ సిగ్నల్ పెడుతున్నాం, 26 కొత్త పెలికన్ సిగ్నల్స్ పెడుతున్నాం. ఇప్పటికే ఉన్న 59 సిగ్నల్స్ మెయింటెనెన్స్ కూడా వారికి అప్పచెప్తున్నాం అధ్యక్ష. దీనికోసం ఒక 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. దీంతో పాటు మరి ఒక ఐకానిక్ బ్రిడ్జ్, అంటే ఈరోజు మూసీ నది ఏదైతే ఉందో అధ్యక్ష, మరి చరిత్రలో మొదటిసారి, నేను ఇప్పుడు నాకు 46 ఏళ్ళ అధ్యక్ష, మరి నా జీవితంలో ఎన్నడూ కూడా మూసీని అంత ఉధృతంగా, నేను పోయిన సంవత్సరం అక్టోబర్లో చూసినంత ఉధృతంగా నేను చూడలేదు. 1908లో ఎప్పుడో ఆనాడు వరదలు వచ్చినాయి సార్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అంత ఉధృతంగా ఈ 112 ఏళ్లలో ఎప్పుడు రాలేదు, 2020 సంవత్సరంలో వచ్చినట్టు. మరి అప్పుడు మూసీలోకి వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. ఇన్ఫాక్ట్ మూసారాంబాగ్ దగ్గర ఉండే లో లెవెల్ కాజ్వే ఉంటుంది సార్, అంబర్పేటను అటు మలక్పేటను కలిపే కాజ్వే ఉంటుంది, అది కూడా మునిగిపోయింది. ఆ పైనుంచి నీళ్లు పోయినాయి. కాబట్టి ఈ మూసీ నది సుందరీకరణ అనే కార్యక్రమం ఏదైతే ఉందో అందులో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి సార్. ఆ మూసీ నది సుందరీకరణ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత ఒక నిమిషం నా మీద ఉంది. దాన్ని సుందరీకరించాలనే దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాకపోతే మిత్రులందరికీ తెలవవలసిన, సభ్యులందరికీ తెలవవలసిన మాట అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే, జిహెచ్ఎంసీ పరిధిలో ఉత్పత్తి అయ్యే సివరేజ్, మురికి నీరు ఏదైతే ఉందో అందులో 90% పైగా మనకి మూసీలోకి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే గురుత్వాకర్షక శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా, బై గ్రావిటీ ఆల్ నాలాస్ ఈవెన్చువలీ ఫ్లో ఇంటూ మూసీ.
ఈరోజు మీరు హుస్సేన్ సాగర్ నుంచి కిందికి పోయే హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా తీసుకున్నా, ఇంకో నాలా బుల్కాపూర్ కానీ ఇంకో నాలా కానీ ఇంకో నాలా ఏది తీసుకున్నా 90% ఆఫ్ ద సివరేజ్ గోస్ ఇన్ టు మూసీ సార్. వీఆర్ జనరేటింగ్ నియర్లీ 1600 MLD ఆఫ్ సివరేజ్ ఎవ్రీ డే. 1600 MLD అంటే 1600 మిలియన్ లీటర్స్ పర్ డే అధ్యక్ష. అందులో ఈరోజు కేవలం 772 MLDలు మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. అంటే అబౌట్ 46% మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. నౌ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు హ్యాస్ టేకన్ అ హిస్టారికల్ డెసిషన్ సార్. భారతదేశంలో ఏ నగరము చేయని విధంగా 100కు 100% మురికి నీటిని శుద్ధి చేస్తామని చెప్పి మొన్ననే 3,866 కోట్ల రూపాయలతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు ఇచ్చారు అధ్యక్ష. 100% సివరేజ్ ట్రీట్మెంట్, నాట్ జస్ట్ కరెంట్ కెపాసిటీ. ఇన్ఫ్యాక్ట్ 2031వ సంవత్సరం వరకు, అంటే ఇంకో 10 ఏళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుందో ఆలోచించుకొని మనం దానికి కూడా ప్లాన్ చేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేసుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష అంటే మన చెరువులు బాగుపడతాయి, మన నాలాలు బాగుపడతాయి, మన మూసీ బాగుపడుతుంది ముఖ్యంగా. కాబట్టి ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో నగరంలోని జల కాలుష్యాన్ని కూడా తగ్గించే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అధ్యక్ష. అందులో మరి మూసీకి ఒక రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. కానీ కేవలం మూసీలోకి ఈ నీళ్లను పంప్ చేయడంతోనే సరిపోదు అధ్యక్ష. ఈరోజు పాత నగరానికి కొత్త నగరానికి అనుసంధానం చేస్తూ కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. పురాణాపూలు, నయాపూలు, చాదరఘాట్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచించారు అధ్యక్ష, పాత నగరాన్ని డీకంజెస్ట్ చేయాలి అంటే, పాత నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించాలి అంటే మరిన్ని బ్రిడ్జ్లు అవసరం ఉంది. పాత నగరంలో ఎక్కడెక్కడైతే రోడ్ వైడనింగ్ చేస్తున్నామో అక్కడక్కడ ఉండే స్ట్రీట్ వెండర్స్, ఎవరెవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఆల్టర్నేట్ ప్లేస్ చూపెట్టాలా. అట్లయితేనే రేపటి రోజున వారందరినీ అక్కడి నుంచి తప్పించగలుగుతాం. లేకపోతే వాళ్ళని తాత్కాలికంగా తీసేసినా మళ్ళీ వాళ్ళు తెల్లారొచ్చి కూర్చుంటారని చెప్పి వారు ప్రతిపాదించడం జరిగింది. అందుకే మూసీ మీద ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ద ఆగస్ట్ హౌస్, మూసీ మీద కొత్తగా 400 కోట్ల రూపాయలతో మరొక 14 బ్రిడ్జిలు కూడా మంజూరు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ 14 బ్రిడ్జిలు కూడా చక్కగా పాత నగరం యొక్క వారసత్వ సంపద ఏదైతే ఉన్నదో, అక్కడ ఉండే సలార్జంగ్ కానీ, హైకోర్టు కానీ, చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ, చౌమాల్లా కానీ, వాటికి తగ్గ రీతిలో డిజైనింగ్ కూడా అట్లాగే చేపిస్తా ఉన్నాం. ఎందుకంటే పైనుంచి కింది వరకు కూడా మనకు ఈరోజు ఎండ్ టు ఎండ్ ORR వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు తీసుకుంటే అధ్యక్ష, మొత్తం హైదరాబాద్ మూసీ ప్రవాహం తీసుకుంటే 55 కిలోమీటర్లు విత్ ఇన్ ORR. ఈ 55 కిలోమీటర్ల పరిధిలోనే కొత్తగా ఈ 14 బ్రిడ్జిలు కూడా రాబోతా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అధ్యక్ష అంటే, మీరు ఈరోజు ఒక యూరోప్లోని ఒక నగరానికి పోయినా, ఇంకో నగరానికి పోయినా, అక్కడ బ్రిడ్జిలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒకటే డిజైన్లో యూనిఫామ్ ఉంటాయి అధ్యక్ష. అదే పద్ధతుల్లో పాత బ్రిడ్జిలను కూడా రెట్రోఫిట్ చేస్తూ వాటికి కూడా డిజైన్ని మరి వీటితో సరిపోయే విధంగా సరి వచ్చే విధంగా చూసుకుంటూ ఒక ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఆహ్వానించాం సార్. తొందరలో ఆ బ్రిడ్జిల డిజైన్ కూడా అప్రూవ్ చేస్తాం. అవసరమైతే గౌరవ సభ్యులను కూడా అందులో కాన్ఫరెన్స్లో తీసుకొని చేస్తాం సార్. ఇది రెండవ భాగం సార్. మూసీలో బ్రిడ్జెస్ కావాలి, శుద్ధి చేసిన నీళ్లు రావాలి. మూడవ భాగం ఏంటంటే సార్, శుద్ధి చేసిన నీటితో పాటు మనకు పైనుంచి ఉస్మాన్ సాగర్ నుంచి, హిమాయత్ సాగర్ నుంచి కూడా కిందికి ఈసా మూసా నుంచి నీళ్లు మూసీ నదిలోకి వస్తాయి సార్. ఆ ఈసా మూసా రెండు కలిసే మూసీ నది ఏదైతే ఉన్నదో బాపుఘాట్ దగ్గర కలుస్తుంది. ఆ పైనుంచి ఆ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి అధ్యక్ష అంటే, మనం గోదావరి నీళ్లను ఇప్పుడు ఏదైతే కొండపోచమ్మ సాగర్ దాకా తీసుకొని వచ్చినామో, ఆ గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుంచి ఈరోజు నిజాం సాగర్ దాకా తీసుకొని పోతున్నాం సార్. సంగారెడ్డి మీదుగా నిజాం సాగర్ దాకా తీసుకొని పోతున్నాం. మధ్యలో రావల్కోల్ ప్రాంతంలో ఒక చెరువు ఉంది అధ్యక్ష, రావల్కోల్ చెరువు అంటారు. అక్కడి నుంచి ట్యాప్ చేసి అక్కడి నుంచి మనం నీళ్లను కనుక గండిపేటకు తీసుకొని రాగలిగితే, ముత్తంగి జంక్షన్ నుంచి అట్లా తీసుకొచ్చి గండిపేట దగ్గర తీసుకొస్తే శాశ్వతంగా ఏదైతే నదుల అనుసంధానం అనే మాట వింటా ఉంటాం అధ్యక్ష, అదే రకమైన ఆలోచనని మనం ఈరోజు అటు గోదావరి నీళ్లను ఇటు మూసీలోకి పోస్తే అల్టిమేట్గా కృష్ణతో అనుసంధానం చేసినట్టు కూడా అవుతుంది అధ్యక్ష. అదే కార్యక్రమాన్ని తీసుకొని మరి కొండపోచమ్మ సాగర్ నుంచి అల్టిమేట్గా హిమాయత్ సాగర్కి, ఉస్మాన్ సాగర్కి కలపాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తద్వారా రేపటి రోజున ఎప్పుడైనా మనకు మూసీలోకి ఫ్రెష్ నీళ్లు పంపు చేయాలంటే ఒక బటన్ నొక్కితే గేట్లు లిఫ్ట్ చేస్తే వెంటనే నీళ్లు పంపు చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కానీ విచిత్రం ఏమంటే మూసీలో దేర్ ఈస్ అ వెరీ స్టీప్ ఫాల్ సార్. నేను ఇందాక చెప్పాను 55 కిలోమీటర్లు అని చెప్పాను అధ్యక్ష, ఎండ్ టు ఎండ్ ORR వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు. దేర్ ఇస్ అ వెరీ స్టీప్ ఫాల్, ఆల్మోస్ట్ పర్ కిలోమీటర్ అధ్యక్ష 1.5 మీటర్ గ్రేడియంట్ ఉంది అధ్యక్ష. అక్కడ నుంచి మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్కి చూస్తే 84 మీటర్ల డ్రాప్ ఉంది గ్రేడియంట్. సో నీళ్లు నిలబడి ఉండలేని పరిస్థితి, నీళ్లు వచ్చినాయంటే వెళ్ళిపోతాయి కిందికి. అందుకే ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష అంటే, మూసీ సుందరీకరణలో భాగంగా కొన్ని చెక్ డ్యామ్లు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాం. తద్వారా రేపు టూరిజం కూడా అక్కడ ప్రమోట్ చేయాలి, బోటింగ్ ఉండాలి, వాటర్ స్పోర్ట్స్ ఉండాలి. మూసీని శుద్ధ నీటితో నింపడమే కాకుండా, పైనుంచి నీళ్లతో ఫ్లషింగ్ చేయడమే కాకుండా
చెక్ డ్యామ్లు కూడా కట్టినట్టయితే ఎక్కడికక్కడ మనం ఒక 3-4 చెక్ డ్యామ్లు ప్లాన్ చేస్తే ఈ నీళ్లు నిల్వ ఉండే విధంగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఒక సమగ్రమైన ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి కొంత డబ్బులు ఖర్చు అవుతుంది, కొంత సమయం కూడా పడుతుంది. లైక్ దే సే సార్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. మిత్రులు కొంతమంది జోకులు వేస్తుంటారు సార్ ఈ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ, ఇదేనా మీ బంగారు తెలంగాణ, ఇదేనా మీ విశ్వనగరం అంటారు అధ్యక్ష. ఏదైనా కూడా సమయం పడుతుంది. అందుకే కొంత సమయం పట్టినా ఇట్లాంటి కార్యక్రమాలు ఒకేసారి చేయగలుగుతాం తప్ప మళ్ళీ మళ్ళీ చేయలేం అధ్యక్ష, ఎవరైనా కూడా. అందుకే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ మాదిరిగా ఉండే విధంగా బ్రహ్మాండంగా మూసీ సుందరీకరణకు కూడా నడుము బిగించబోతా ఉన్నాం. ఇందులో మిత్రులు ఎవరికి అనుమానం అవసరం లేదు. కొద్దిగా కరోనా వల్ల నిజానికి 2 ఏళ్ళు జాప్యం జరిగింది. మిత్రులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారిని, సుధీర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించారు. వెంటనే టేకప్ చేద్దామనుకున్నాం. ఈ లోపలి కరోనా రావడం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, దానివల్ల కొంత ప్లాన్ వెనక్కి పోయింది సార్. కాకపోతే వీఆర్ కమిటెడ్, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మిత్రులు అడగలేదు, అయినా చెప్తా ఉన్నాను అధ్యక్ష, తప్పకుండా ఈ పని చేసే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు పాత నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక 6 టేకప్ చేశాం సార్, ఒక 19,30,00,000 రూపాయలతో. ఇందులో 3 ఏమో పూర్తి కావచ్చినాయి, ఇంకా మిగతాయి కూడా తప్పకుండా పూర్తి చేస్తాం అధ్యక్ష. అదే మాదిరిగా R&B డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మరి ఒక 33,56,00,000 రూపాయలు మంజూరు చేశాం. అందులో కూడా హైదరాబాద్ శ్రీశైలం ఏదైతే హైవే ఉన్నదో అక్కడ కొన్ని వర్కులు చేస్తూ ఉన్నాం సార్. పనులు కూడా ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చినాయి. చార్మినార్ పెడెస్టనైజేషన్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే నేను చెప్పాను సార్. ఇప్పటికే అక్కడ 30,69,00,000 రూపాయలతో పనులు చేసినాం. ఇంకా ఒక 100-150 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది లాడ్ బజార్ కావచ్చు, పత్తర్గట్టి కావచ్చు, సర్దార్ మహల్ని కూడా పునరుద్ధరించాలనుకుంటా ఉన్నాం. అక్కడ బ్రహ్మాండమైన సెంట్రల్ లైటింగ్, ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ చేయబోతా ఉన్నాం. ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా చేయాలనుకుంటా ఉన్నాం. ఇవన్నీ చేస్తేనే ఇంటర్నేషనల్ టూరిస్టులని హైదరాబాద్ ఆకర్షించేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇంకెక్కువ పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తాం. దీంతో పాటు నాలాల గురించి ఉదయం కొంత చర్చ జరిగింది. బట్ మిత్రులకి ఐ వుడ్ లైక్ టు ఫస్ట్లీ కమ్ ఆన్ రికార్డ్ అండ్ కాంప్లిమెంట్ మై కొలీగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ సార్. ఇన్ ఫ్యాక్ట్ దే హవ్ డన్ ఎగ్జాంపులరీ వర్క్. వాట్ హెస్ బీన్ డన్ ఇన్ మురికినాల. ఈరోజు మురికినాల అనేది ఒకటి ఉంటుంది సార్. ఒక 10 కిలోమీటర్ల ప్రాంతం అది. చాంద్రాయన్ గుట్ట నుంచి మొదలు పెడితే ఇక్కడ మూసారాంబాగ్ దాకా, మూసీలో మలక్పేట దాకా కలిసేదాకా ఉంటుంది. 10 కిలోమీటర్లు నిజంగా కూడా ఐ మస్ట్ కాంప్లిమెంట్ దెమ్ బికాస్ 3,000 ఎంక్రోచ్మెంట్స్ ఉంటే స్వయంగా వారే నడుము బిగించి ఆ ఎంక్రోచ్మెంట్స్ తొలగించి ఈరోజు బ్రహ్మాండమైన రిటైనింగ్ వాల్ కట్టి 8 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఇంకో 2 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది, అది ఇప్పుడు టేకప్ చేశాం సార్. ఇది పూర్తయితే పాత బస్తీలో, పాత నగరంలో ఫ్లడింగ్ అనేది ఉండడానికి ఆస్కారం ఉండదు సార్. అంటే ఈ రకమైన కార్యక్రమాలు, ఇదే రకమైన విజన్ అక్కడక్కడ ఇన్కంప్లీట్, వెరెవర్ ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్ సార్. విత్ ద సేమ్ ఫోకస్ వీ విల్ టేకప్ with the inspiration from old city of Hyderabad, we will take up Nala widening, we will take up, ఇంతకుముందు నేను చెప్పాను, the RRR mantra, remove the encroachment, rehabilitate the family, rehabilitate the displaced and retain the Nala width. ये 3 తీసుకుంటే, but इसके लिए एक बहुत अहम काम करना है. अभी हैदराबाद में हमने करीब 65,000 माफी चाहता हूँ 65,000 डबल बेडरूम घर ऑलमोस्ट 100% అయిపోయినాయి సార్. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, హౌసింగ్ మంత్రి గారిని మా డిపార్ట్మెంట్ నుంచి కోరబోతా ఉన్నాం. ఒక 20-25 వేల ఇండ్లు తీసి పక్కకు పెట్టమని అడుగుతాం. ఎందుకంటే అక్కడ ఎవరినైతే తొలగిస్తాం అధ్యక్ష, నాలా మీద ఎవరు కట్టుకుంటారు అధ్యక్ష ఇల్లు? ఏ దిక్కు లేకపోతే, ఏమీ లేకపోతే, ఎక్కడో దగ్గర ఇల్లు కావాలని హైదరాబాద్లో ఉండేటోళ్ళు, తపన పడేటోళ్ళు వాళ్ళే కట్టుకుంటారు, పేదవారు కట్టుకుంటారు. అందులో ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉంటారు. అందుకే మేమేం ఆలోచన చేస్తూ ఉన్నామంటే వారిని ఆ ఎంక్రోచ్మెంట్ పేరిట తీసేసి రోడ్డును పడేయకుండా వారిని వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నియర్ బై 2 BHKలోకి షిఫ్ట్ చేస్తే ఇది ఉభయతారకంగా విన్-విన్గా ఉంటుంది సార్. ఎందుకంటే నాలా మనకి సేఫ్ అయిపోతుంది, హైదరాబాద్ నగరం బాగుంటుంది, వెంటనే వారికి ఇల్లు ఇచ్చినట్టు కూడా అవుతుంది, వారు కూడా సంతోషంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. నాలాల్లో ఏ రకంగానైతే SRDPలో ఒక ప్రోగ్రామ్ కింద తీసుకొని ఫండ్ టైప్ చేసి ఒక స్పెషల్ డివిజన్ పెట్టి చేస్తున్నాము, నాలా విషయంలో కూడా అదే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. SNDP అనే కార్యక్రమం తీసుకున్నాం, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందులో భాగంగా మొదటి దశకు గాను 858 కోట్లు మంజూరు చేసినాం సార్. పోయిన సంవత్సరం అక్టోబర్లో ఏ ప్రాంతాల్లోనైతే విపరీతమైన వరద వచ్చిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా టేకప్ చేశాం. ఏమైనా మిస్ అయితే తప్పకుండా వాటిని కూడా టేకప్ చేస్తాం సార్. దాంతోపాటు మనకి ఓల్డ్ సిటీలో 9 ఇరుకైన కాలువల పనిని పూర్తి చేశాం. నవాబ్ కుంట, కాటేదాన్, లిమ్రా కాలనీ, అక్బర్ నగర్, శివాజీ నగర్ ఇవన్నీ కూడా చేసినాం. పిల్లర్ నెంబర్ 191 దగ్గర PV నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో అక్కడ మూసీ నుంచి 2 చోట్ల బాగా వాటర్ స్టాగ్నేషన్ ఉండేది, దాన్ని కూడా టేకప్ చేసినాం సార్. దీంతో పాటు ఆల్రెడీ SNDPలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు మిగతావి మొత్తం కలిపి ఓల్డ్ సిటీలో 447 కోట్ల వర్క్స్ SNDP టేకప్ చేయబోతా ఉంది. ఇట్స్ ఎ బిగ్ అమౌంట్.
that can be used very, very judiciously for improving the nalas in older part of the Hyderabad, sir. దీంతో పాటు అధ్యక్ష ఇన్ ద లాస్ట్ 7 years గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధ్యక్ష గతంలో ఉన్న ప్రభుత్వంలో నేను అక్కడ ఎర్రమంజిల్ కాలనీలో ఉండే సార్ నేను చదువుకునేటప్పుడు ఆ 135 అని బస్సు ఉంటుంది సార్. ఆ బస్సు ఎక్కి ఆనంద్ నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ తిరిగి ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఇక్కడ అసెంబ్లీ మీదుగా ఇటు పోయేస్తారు అక్కడికి మా నిజాం కాలేజ్కి, మా బషీర్బాగ్ స్కూల్కి పోయేస్తారు, గ్రామర్ స్కూల్కి. అధ్యక్ష ఎవ్రీ సమ్మర్ వచ్చిందో లేదో ఫిబ్రవరి వచ్చిందంటే ఆ ఖైరతాబాద్ జలమండలి దగ్గర ధర్నాలు, ఖాళీ కుండలు, బిందెలు. అటు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇటు పీజేఆర్ గారు పోయి ఆయన లొల్లి పెట్టేది, పోనీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అక్కడ వాళ్ళు వచ్చి వీళ్ళు లొల్లి పెట్టేది. మొత్తానికి అక్కడ మాత్రం అస్తవ్యస్తమైన పరిస్థితి ఎవ్రీ ఇయర్ సార్. అది చూడని సంవత్సరం లేదు. కానీ ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్, ఈ 7 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి ఖాళీ కుండల ప్రదర్శన కానీ, ఖాళీ బిందెల ప్రదర్శన కానీ చేసేదానికి మా ప్రతిపక్ష సోదరులకు మేము అవకాశం ఇవ్వలేదు. దాదాపు 90-95% సమస్య మంచినీటికి సంబంధించి పరిష్కారం చేసుకున్నాం సార్. ఓల్డ్ సిటీలో కూడా కొత్త రిజర్వాయర్లు పెద్ద ఎత్తున కట్టాం. 2014 నుంచి 21 వరకు ఇప్పటికీ 1082 కోట్లు 1080 करोड़ हमने इस पे खर्च किया. और मैं डिटेल मेरे पास है. बारकास में एक 5 MLD रिजर्वायर हमने बनाया, मैसारम में 5 MLD, रियासत नगर में 12 MLD, बंडलागुड़ा में 2 MLD, अल्लाबंडा में 10 MLD, शेखपेट में 10 MLD, मीरालम में 13 MLD, आसमानगढ़ में 5 MLD, आसिफ नगर में 4 MLD, संतोष नगर में 3.8 MLD, चंचलगुड़ा में 3.3 MLD, शास्त्रीपुरम में 9 MLD, सुलेमान नगर में 2 MLD, बालशेट्टी खेत में 1 MLD, कुल मिला के 86 MLD के रिजर्वायर भी हमने बनाया. और इनके अलावा और भी अगर करने हैं तो हम लेने के लिए तैयार हैं. ఇది మాత్రమే కాకుండా అధ్యక్ష ఈ మధ్యన జిహెచ్ఎంసీ ఎన్నికకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు. హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు ఒక శుభవార్త అంటూ వారు ఒక మాట ఇచ్చి 20,000 లీటర్ల వరకు ఎవరైతే వాడుతున్నారో మంచినీటిని దాన్ని ఫ్రీ చేస్తా అని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఓల్డ్ సిటీలో కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ప్రజలకి, లక్షలాది మంది ప్రజలకు రిలీఫ్ కూడా వస్తూ ఉందనే మాట కూడా మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఎస్టీపీస్ కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పినాను, మూసీ మీద ఎస్టీపీలు వస్తాయని చెప్పాను. 31 కొత్త ఎస్టీపీలు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. అందులో ఒక 12 ఎస్టీపీలు ఓల్డ్ సిటీలో రాబోతా ఉన్నాయి. అందులో మీరాలం దగ్గర కూడా, మీరాలం చెరువు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ట్యాంక్ సార్, మీరాలం ట్యాంక్, అక్కడ కూడా ఒక 2 కొత్త ఎస్టీపీలు కట్టబోతా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు ఇంకా సుంకిశాల దగ్గర కూడా ఒక కొత్తగా 1450 కోట్ల రూపాయలతో కృష్ణా నుంచి మరొక లైన్ కూడా వేస్తా ఉన్నాం. దానిలో కూడా ఒక 500 కోట్లు ఓల్డ్ సిటీకి ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాంతోపాటు ఎస్టీపీలు కూడా ఇందాక నేను చెప్పినట్టు మొత్తం 3,866 కోట్ల రూపాయలతో చేపడుతున్న దానిలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఓల్డ్ సిటీలోనే ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే ఈ పెద్ద ఎత్తున ఎస్టీపీల నిర్మాణం కూడా రాబోయే 2 ఏళ్లలో అక్కడే చేయబోతా ఉన్నాం అధ్యక్ష. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సమస్య అనేది లేదు అధ్యక్ష. ఈరోజు రైతు కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, గృహంలో ఉండే గృహిణి కావచ్చు, లేదా చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు కావచ్చు, జిరాక్స్ సెంటర్ నడుపుకునేవారు కావచ్చు, ఎవరికైనా కూడా ఆ సమస్య లేదు అధ్యక్ష. ఇప్పుడు TSSPDCL ద్వారా, సదర్న్ పవర్ డిస్కామ్ కంపెనీ ద్వారా ఓల్డ్ సిటీలో 372 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం. అందులో ఒక 33/11 kV సబ్ స్టేషన్స్ కోసం 91 కోట్లు, 22 kV అండర్ గ్రౌండ్ కేబులింగ్ కోసం 63 కోట్లు, LT లైన్, LT రీకండక్టరింగ్ కోసం ఒక 62 కోట్లు ఈ రకంగా ఖర్చు పెట్టాం సార్. దాంతోపాటు LED లైట్స్ కూడా పెట్టాం సార్. మొత్తం ఓల్డ్ సిటీలో ఉండే 1,44,696 పాత విద్యుత్ దీపాలన్నింటినీ కూడా చేంజ్ చేసి LEDలు అమర్చడం ద్వారా 23.45 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయగలిగాం. తద్వారా జిహెచ్ఎంసీకి ఒక 16 కోట్లు బిల్లుల రూపంలో కూడా సేవ్ అయింది సార్. ఈ పాత వాటిని రీప్లేస్ చేయడమే కాకుండా కొత్తవి 26,121 కొత్త LED లైట్లను కూడా ఓల్డ్ సిటీలో పెట్టడం జరిగింది సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇందాక నేను చెప్పాను, మొత్తం 1,00,000 ఇల్లు కడుతున్నాం సార్ హైదరాబాద్లో. అందులో కరెక్ట్గా 15,897 ఇండ్లు ఈరోజు 23 స్థలాల్లో ఓల్డ్ సిటీలో కడతా ఉన్నాం. ఆ 15,897లో మొన్ననే మహమూద్ అలీ గారు, నేను అందరం కూడా పోయి అక్కడ మన చెంచల్గూడలో ఒక 1000 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశాం సార్. మిగతా ఒక 4,744 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. వాటికి కూడా కేటాయించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతావి కూడా ఇందాక నేను చెప్పినట్టు కొంత we will earmark some part of it towards these nala encroachment removals. Other than that తప్పకుండా బెనిఫిషియరీస్ కి తొందరలో అందజేస్తాం అధ్యక్ష. పారిశుద్ధ్యం విషయంలో కూడా ప్రభుత్వం చాలా దృఢమైన సంకల్పంతో ముందుకు పోతా ఉంది. అందులో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు
చార్మినార్ కానీ, చౌమల్లా కానీ, మదీనా, మక్కా మస్జిద్, సలార్జంగ్ మ్యూజియం, వీటి కోసం ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ రూపొందించాం. వీఆర్ గోయింగ్ టు క్లీన్ దీస్ ఏరియాస్ 24/7 in 3 shifts and therefore we have allotted it to a private agency और वो लोग काम भी शुरू कर दिए हैं. और यहाँ पे हम चाहते हैं कि जितना साफ सफाया हो उतना अच्छा है, क्योंकि यहाँ पे इंटरनेशनल टूरिस्ट आते हैं और इसी को लेके वहाँ क्लीनलीनेस हो, इंफ्रास्ट्रक्चर हो, उसी को लेके हमारी जो इंप्रेशन बनती है पूरे दुनिया पे बहुत अहम है. इसीलिए हमने वहाँ पे एक नया स्ट्रैटेजी किया. इसके अलावा बाकी भी और कुछ कोशिश कर रहे हैं. और मैं ये भी कहना चाहता हूँ, अभी ओल्ड सिटी में फिलहाल 716 स्वच्छ ऑटो टिपर है. अभी जल्द ही इस महीने के अंत तक 500 और स्वच्छ ऑटो टिपर ओल्ड सिटी के लिए दिए जाएंगे. कुल मिला के 1216 ऑटो टिपर आपके पास रहेंगे, ताकि जितने भी आपके डिवीजन है वहाँ पे पूरे के पूरे इजी पिकअप और इजी ट्रांसपोर्ट ऑफ ट्रैश किया जाएगा, ताकि वहाँ पे साफ सफाया अच्छा हो. इसके अलावा सर ఇప్పుడు పాత నగరంలో స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కూడా కడుతున్నాం సార్. బండ్లగూడ ఖాస్లా దగ్గర ఒక 50 కోట్లతో, కాటేదాన్ వద్ద మరొక స్టేడియం, బార్కాస్ వద్ద ఒక ఫుట్బాల్ స్టేడియం ఇప్పుడు ఫలక్నుమాకి షిఫ్ట్ చేశాము. ఖిల్వత్, శాస్త్రిపురం దగ్గర కూడా కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. కొద్దిగా స్లోగా జరుగుతున్నాయని జాఫ్రీ గారు చెప్పారు గతంలో. వాటిని స్పీడప్ చేస్తాం సార్. ఒక 19 కోట్లు వీటి కోసం కూడా ఖర్చు చేశాం. అన్నపూర్ణ సెంటర్స్ అని పెట్టాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మొత్తం హైదరాబాద్ నగరంలో 150 సెంటర్లు పెట్టాం. కరోనా లాక్డౌన్ టైంలో దాన్ని పెంచాం, చాలా పెద్ద ఎత్తున పెంచాం. రోజుకి ఈరోజు 35,000 మంది భోజనం చేస్తున్నారు సార్. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళతో కలిసి పెడతా ఉన్నాం. మా గౌరవ ప్రతిపక్ష నాయకులు గత శాసనసభలో జానారెడ్డి గారు కూడా ఆ భోజనం చేసి చాలా చక్కగా ఉందని చెప్పి వారు కూడా అభినందించారు సార్. నేను కూడా చాలాసార్లు తిన్నాను. చాలా చక్కటి భోజనం, నాణ్యమైన భోజనం పేదలకు అందజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా పాత నగరంలో ఇప్పటివరకు 48 सेंटर्स देर इन द ओल्ड सिटी और 2 करोड़ से ज़्यादा लोग अभी तक इसका फ़ायदा उठा पाए. मैं आपसे ये कहना चाह रहा था. ఇది మాత్రమే కాకుండా అధ్యక్ష, నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మనసు ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఏదైనా చిన్న సమస్య ఉన్నా సూక్ష్మంగా ఆలోచించి దానికి మాకు సూచనలు ఇస్తూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, మేము గతంలో ఇక్కడ బంజారాహిల్స్లో నందీనగర్ అనే ప్రాంతంలో ఉండేది అధ్యక్ష. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది పక్కనే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అక్కడ ఉండే అటెండెంట్స్ అంతా రోడ్డు మీద ఉంటారు అధ్యక్ష. అది చూసి ముఖ్యమంత్రి గారు ఒకరోజు అన్నారు, వై డోంట్ వి బిల్డ్ నైట్ షెల్టర్స్ ఇన్ ఆల్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడ ఉండే అటెండెంట్స్ కోసం నైట్ షెల్టర్స్ కట్టండి అని చెప్పి జిహెచ్ఎంసీకి ఆదేశం ఇచ్చారు. ఇస్తే అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్ కానీ, మన నిలోఫర్ కానీ, అదేవిధంగా మహావీర్ కానీ, నాంపల్లి ఏరియా హాస్పిటల్ కానీ మొత్తం 13 కోట్ల రూపాయలతో 5 చోట్ల నైట్ షెల్టర్స్ కట్టాం. అటెండెంట్స్ అందరూ సౌకర్యవంతంగా ఉండేదానికి ఒక 13 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే కూడా జిహెచ్ఎంసీ ఈస్ విల్లింగ్ టు స్పెండ్ అండ్ క్రియేట్ మోర్ నైట్ షెల్టర్స్ ఆల్సో. అధ్యక్ష, ఈ మధ్యన ఇందాక నేను ఉదయం చెప్పాను, బట్ కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది అధ్యక్ష, పిఎం స్వనిధి అని. అదేంటంటే అధ్యక్ష, ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10,000 రూపాయల మైక్రో లోన్స్ ఇస్తారు అధ్యక్ష. అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఓల్డ్ సిటీలో 38,499 స్ట్రీట్ వెండర్స్ని గుర్తించాము. అందులో 38,170 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చాము. వాళ్ళందరికీ 10,000 రూపాయల చొప్పున లోన్లు ఇప్పించాము. తప్పకుండా వారందరూ కూడా ఈ స్కీమ్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష, वन स्टैटिस्टिक दैट आई वुड लाइक टू शेयर. एक ज़माना ऐसा था, तेलुगु में एक सिनेमा आई थी, उसमें एक गाना भी था, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాట. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం సన్నగిల్లిపోయి, నేను ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ వైద్యం దక్కదు, చచ్చిపోతానేమో అనే భయంతో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాట రాసినారు సార్ ఒక సినిమా కవి. ఈరోజు ఆ పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందులో ముఖ్యంగా కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ స్టాటిస్టిక్ విత్ యూ సార్. ఇన్ ద ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్, బికాస్ ఆఫ్ ద 7 community centers, 50 primary health care centers, 3 area hospitals, Usmania, and 8 delivery hospitals, and more importantly because of 84 new బస్తీ దవాఖానాస్. ఇవన్నింటి వల్ల ఈరోజు ఏం జరిగింది సార్ అంటే, ముఖ్యంగా కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత 68% ఈరోజు డెలివరీస్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 68% మంది ప్రజలు ప్రైవేట్కి పోకుండా పేదవారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి 2,45,773 ప్రసవాలు జరిగినాయి సార్. వారందరికీ కూడా కేసీఆర్ కిట్ ఒక 88 కోట్ల రూపాయలతో అందజేయడం జరిగింది అధ్యక్ష. నేను బస్తీ దవాఖానా అన్నాను. బస్తీ దవాఖానా ఇస్ ఎ న్యూ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీస్ ఆర్ ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ డిస్పెన్సరీస్ ఇన్ ద స్లమ్స్. 350 పెట్టాలని సంకల్పంతో ప్రారంభించాం. అందులో ఇప్పటికే ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు ఓల్డ్ సిటీలో 84 పెట్టినాము. ఇంకో 25 రెడీగా ఉన్నాయి, రెడీ ఫర్ ఇనాగరేషన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. దట్ విల్ టేక్ ద
నెంబర్ ఆఫ్ బస్తీ దవాఖానాస్ ఇన్ ఓల్డ్ సిటీ టు 109 సార్. డెఫినెట్గా ఇంకా అవసరం ఉంటే ఇంకా పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలకి సుస్థి చేస్తే బస్తీ దవాఖానాకి పోవాలి తప్ప ప్రైవేట్ దవాఖానాకు పోవద్దు అనే ఉద్దేశంతో, వారికి ఖర్చులు ఆదా కావాలనే ఉద్దేశంతో పెట్టాం. ఇందులో కార్వాన్లో 11 ఉన్నాయి, రాజేంద్ర నగర్లో 11 ఉన్నాయి, మలక్పేటలో 16, యాకుత్పురాలో 11, చార్మినార్ నియోజకవర్గంలో 8, చంద్రాయన్గుట్టలో 15, ఫలక్నుమా దగ్గర 11, గోషామల్లో 14, నాంపల్లిలో 12 ఈ రకంగా పెట్టుకున్నాం సార్. అధ్యక్ష, వీటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మధ్యన ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్. డయాగ్నోస్టిక్ హబ్స్, అంటే ఇందులో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు కూడా ఒక 57 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు, పాథాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ ఇవన్నీ కూడా ఉచితంగా ప్రజల కోసం అందజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 4 చోట్ల ఓల్డ్ సిటీలో ఈ డయాగ్నోస్టిక్ హబ్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా కావాలంటే దాటిని కూడా విస్తరించేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవనీయులు ఎఫ్ఎండి గారు, గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు 2 విషయాలు ప్రస్తావించారు. అధ్యక్ష, మెట్రో రైల్ గురించి అడిగారు. అధ్యక్ష, వి ఆల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సార్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెఫినెట్గా అవసరం. ప్రజా రవాణా సౌకర్యం ఎంత బాగా ఉంటే, ఆర్టీసీ రూపంలో కావచ్చు, మీకు రైలు రూపంలో కావచ్చు, ఎంఎంటీఎస్ రూపంలో కావచ్చు, ఎంత దృఢంగా ఉంటే మనకు ట్రాఫిక్ కంజెషన్ అంత తగ్గుతుంది, కాలుష్యం అంత తగ్గుతుంది అనేది మాకు కూడా తెలుసు. అధ్యక్ష, మొదటి దశలో నిజానికి 5.5 కిలోమీటర్లు పాత నగరంలో కలపాలి. అధ్యక్ష, ఎంజీబీఎస్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి పాత నగరంలో ఫలక్నుమా దాకా 5.5 కిలోమీటర్ల మార్గం పోవాలి. అధ్యక్ష, జరిగింది ఏమంటే ఇనీషియల్గా దెర్ వాజ్ సమ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ మజ్లిస్ పార్టీ అండ్ అదర్స్ దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ అలైన్మెంట్. అది వారికి తెలుసు, మాకు తెలుసు. అధ్యక్ష, బట్ వీ టుక్ దేర్ అబ్జెక్షన్స్ ఇన్ టు అకౌంట్, వీ గాట్ ఇట్ స్టడీడ్ అండ్ దెన్ ఈవెన్చువలీ కేమ్ అవుట్ విత్ the report eventually came out that the original alignment which was proposed is the most feasible one. ఎందుకంటే ఆ మార్గంలో 93 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయి, 21 మసీదులు ఉన్నాయి, 12 మందిరాలు ఉన్నాయి, 33 దర్గాలు ఉన్నాయి, 7 శ్మశానాలు, 6 చిల్లాలు, ఇంకా మొత్తం కలిపితే 93 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయి. సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, పాత బస్తీలో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిగాసుకుందాం అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. మాట్లాడితే ఈ మధ్యన భాగ్యలక్ష్మి టెంపుల్కే ఉరుకుతున్నారు. అధ్యక్ష, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వారెవరికి అవకాశం ఇవ్వకుండా భద్రంగా జాగ్రత్తగా ఏ మత సామరస్యాన్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నామో 7 ఏళ్ల పాటు వాటిని అట్లాగే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని పోయే ప్రయత్నం చేశాం. ఈ లోపల అధ్యక్ష, మేము మొదటి దశలో ఈ అలైన్మెంట్ స్టడీ ఇదంతా అయ్యేసరికి సమయం పట్టింది. ఇంత లోపల ఈ కరోనా మహమ్మారి రావడం వల్ల పోయిన సంవత్సరం, ఇన్ఫ్యాక్ట్ 2019 ఆల్సో ఐ హావ్ కమిటెడ్ ఇన్ ద అసెంబ్లీ దట్ వీ విల్ టేక్ అప్ ఓల్డ్ సిటీ మెట్రో అండ్ ఈవెన్ ఇన్ council I have committed, sir, as Minister, Municipal Administration. But unfortunately, because of COVID, the economics of metro rail have gone haywire, sir. ఈ రోజు మెట్రో రైల్ అస్తవ్యస్తంగా మారిపోయింది. నిజానికి మెట్రో రైల్ వయబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, మెట్రో రైల్ మోడల్ కూడా మిత్రులందరికీ ఐడియా ఉంటే బెటర్ అని చెప్తా ఉన్నాను. మెట్రో రైల్ యొక్క మోడల్ ఏంటంటే సార్, ద మెట్రో దట్ హస్ బీన్ కమిషన్డ్ ఇన్ హైదరాబాద్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెట్రో రైల్. ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో రైల్ కడితే ఆ కేంద్ర ప్రభుత్వమో ఆ రాష్ట్ర ప్రభుత్వమో డబ్బులు పెడుతుంది. ఆ సిటీ ఉంటే అక్కడ వేరే దేశాల్లో సిటీ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు పెడతారు సార్. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏం జరిగింది అంటే, ఆనాడు మెట్రో రైల్ డిజైన్ చేసినప్పుడు ఇట్ వాజ్ డిజైన్డ్ యాజ్ అ ప్రాజెక్ట్ వేర్ ఎవరైతే ఈ కాంట్రాక్టర్ వచ్చి మెట్రో రైల్ నిర్మాణం చేస్తాడో 50% ఆయన డబ్బులు టికెట్ రూపంలో వసూలు చేసుకోవాలి. 45% డబ్బులు ఏదైతే ప్రభుత్వం స్థలం ఇచ్చిందో దానిలో కమర్షియల్ నిర్మాణాలు చేసుకొని దాని ద్వారా వచ్చి కిరాయితం చేసుకోవాలి. ఇంకొక 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా తీసుకోవాలి. ప్రభుత్వం ఆనాడు 290 ఎకరాలు ఇచ్చినట్టుంది సార్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఐ థింక్ ఇట్స్ 291 ఎకర్స్ టు బి ప్రిసైజ్. ఆ 291 ఎకర్స్లో ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం 18 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ రియల్ ఎస్టేట్ వారు కట్టాలా, కట్టి దాన్ని లీజ్కి ఇచ్చుకోవాలి. 66 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చుకోవచ్చు అనేది అగ్రిమెంట్. కానీ దురదృష్టం ఏంటంటే, ఎవరికైతే ఆయన తీసుకున్నాడో ఎల్ఎన్టీ అనే, అది మనం చేసింది కాదు సార్, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎల్ఎన్టీ వారికి కాంట్రాక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత వారు ఎందుకో కానీ 18 కోట్ల అడుగుల నిర్మాణం చేయాల్సిన వ్యక్తి ఒకవైపు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంత బ్రహ్మాండంగా వేగంగా దూసుకొని పోతా ఉంటే వారు కేవలం 1,80,00,000 కూడా కట్టలేదు, 10% కూడా కట్టలేదు. దానివల్ల ఆయన అక్కడ డబ్బులు రాలేదు. ఇక్కడ ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా మనం ఒరిజినల్గా ఏం ఎస్టిమేట్ చేసినామంటే 15 లక్షల మంది ట్రాఫిక్లో 15 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తేనే దీనికి వయబిలిటీ వస్తుంది. కానీ హైయెస్ట్ దట్ వీ కుడ్ గో టు వాస్ అబౌట్ 4.5 lakhs. ఈ లోపల కోవిడ్ వచ్చింది. దాంతో ఇక దారుణమైన పరిస్థితుల్లో మనకి మొత్తంగా ట్రాఫిక్ జీరో అయిపోయింది. ఈరోజు వారు దారుణమైన పరిస్థితులు ఉన్నారు, ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి ఉంది. వారు మొన్ననే వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎల్ఎన్టీ సంస్థ వారు కూడా అప్పీల్ చేసినారు. ఏ రకంగానైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఇనీషియల్గా సాఫ్ట్ లోన్ ఇచ్చారో మాకు కూడా అదే పద్ధతుల్లో ఒక సాఫ్ట్ లోన్ ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి. ఇది హైదరాబాద్కు ఒక అసెట్ మేము అందించాము
కాబట్టి మాకు ఒక సాఫ్ట్ లోన్ ఇవ్వండి అని అడిగినారు. ముఖ్యమంత్రి గారు నన్ను, అదేవిధంగా మా R&B మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మమ్మల్ని అందరినీ కలిపి మెట్రో రైల్ MD గారు అందరినీ కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. మీరు కొద్దిగా అధ్యయనం చేయండి, దీన్ని ఎట్లా చేయవచ్చో ఆలోచించండి అని చెప్పి ఒక కమిటీ వేశారు. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే సర్ ఇస్ ఐఎమ్ ఆల్సో ఆల్ ఫర్ టేకింగ్ మెట్రో టు ద ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్. కాకపోతే కొంత సమయం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ట్రాఫిక్ జీరో అయిపోయి వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వారిని ఏదో రకంగా ఆదుకోకపోతే మెట్రో రైల్ నిర్మాణం ముందుకు పోయే పరిస్థితి లేదు ఓల్డ్ సిటీకి. కాబట్టి కొంత సమయం పడుతుంది, కానీ డెఫినెట్గా వీఆర్ కమిటెడ్. వి విల్ టేక్ ద మెట్రో టు older part of Hyderabad. We will ensure that we'll find a way out and ensure that this is also completed. ఇది మాత్రమే కాకుండా అధ్యక్ష, మనకి సరే పాత నగరం నియోజకవర్గాల్లో విద్యాశాఖలో కూడా చాలా ఉన్నత అధ్యక్ష విషయం చెప్పడానికి, బట్ ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. బట్ ఈ మధ్యన కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా రీవ్యాంప్ చేశాం. వారికి కొన్ని ప్రాజెక్టులు అప్పచెప్తున్నాం. CPP కానీ అంటే చార్మినార్ పెడెస్ట్రియనైజేషన్ ప్రాజెక్టు, లాడ్ బజార్ ప్రాజెక్టు, పత్తర్గట్టి పెడెస్ట్రియనైజేషన్, సర్దార్ మహల్ రెస్టోరేషన్, మురిగి చౌక్ డెవలప్మెంట్, మీరాలం మండి డెవలప్మెంట్, మీరాలం ట్యాంకు, ఇవన్నిటిని కూడా వారికి అప్పచెప్తా ఉన్నాం. ముందుకు పోతాం అధ్యక్ష. మన వారసత్వ సంపద ఏదైతే ఉందో దాన్ని పరిరక్షణను కూడా ఒక టార్గెట్గా పెట్టుకున్నాం, ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. మొజంజాహి మార్కెట్ ఏదైతే ఉండేదో అధ్యక్ష, అక్కడ గతంలో మా కుటుంబం ఒకనాడు ఉండేది అధ్యక్ష, దాదాపు ఒక 30-40 ఏళ్ల కింద అనుకుంటే అక్కడ ఉండేది అధ్యక్ష. ఆ ప్రాంతం మాకు సుపరిచితం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఎట్లా ఉండేదో ఈరోజు ఎట్లా ఉందో చూస్తే బాధ అనిపించింది మాకు చూసిన తర్వాత. అందుకే మొజంజాహి మార్కెట్ని కూడా చాలా చక్కటి పద్ధతుల్లో ఒక 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, టుడే యూ కెన్ గో అండ్ విజిట్ సర్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైట్. ఇట్ హస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ ఫర్ లాట్ ఆఫ్ టూరిస్ట్. ఇట్ హస్ స్టార్టెడ్ అంటే ఇన్ఫాక్ట్ పాత కట్టడాలను కానీ ఇంకోటి కానీ దాటిని చెక్కు చెదరనీయకుండా, ఆ డిజైన్ ఎట్లాగో ఎక్కడ కూడా తేడా రాకుండా కొన్ని కొత్త హంగులతో ఒక 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం జరిగింది. దాంతోపాటు కుతుబ్ షాహీ టూమ్స్ ఉంటాయి అధ్యక్ష. కుతుబ్ షాహీ టూమ్స్ మరి చాలా చక్కగా ఆగా ఖాన్ ఫౌండేషన్ వాళ్ళు ఇప్పటికే 60 కోట్ల పైసలు ఖర్చు పెట్టారు. మిగతాది కూడా ఖర్చు పెట్టి వాటిని రిస్టోర్ చేస్తూ ఉన్నారు. కుతుబ్ షాహీ టూమ్స్కి పక్కనే ఉన్న గోల్కొండ కోటకి మధ్యన ఒక చిన్న మార్గం కూడా రెండింటిని కలుపుతూ ఉంది అధ్యక్ష. వీటిని కూడా ఏం చేయబోతా ఉన్నామంటే, ఏ రకంగానైతే రామప్పకి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ తీసుకొచ్చిందో ఈ ప్రభుత్వం, అదే రకంగా హైదరాబాద్లోని చారిత్రక కట్టడమైన గోల్కొండ, కుతుబ్ షాహీ టూమ్స్ని రెండింటిని కలిపి ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా గౌరవ టూరిజం మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని, టూరిజం మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన రాష్ట్రం నుంచే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, వారి సహకారం కూడా తీసుకుంటాం. భేషజానికి పోము. ఇందులో ఏ రకంగా హైదరాబాద్ పట్టణానికి సంబంధించి, హైదరాబాద్ నగరానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా రాజకీయ పరంగా మాకేమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి వారితో కలిసి పనిచేస్తాం. తప్పకుండా దీన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కోసం ప్రయత్నం చేసి తద్వారా టూరిజం అట్రాక్షన్ హైదరాబాద్కి పెరిగే విధంగా దృఢమైన సంకల్పంతో ముందుకు పోతాం అధ్యక్ష. మీరాలం మండి కూడా ఉంది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో 200 ఏళ్ల పైబడిన మండి అధ్యక్ష. అది ఏ రకంగానైతే మోండా మార్కెట్ ఫేమస్, అక్కడ మీరాలం మండి కూడా చాలా ఫేమస్ అధ్యక్ష. దాన్ని కూడా ఒక 10 కోట్ల రూపాయలతో మొన్ననే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా పర్సనల్గా విజిట్కి పోయారు. ఒక 10 crore రూపీస్ దాన్ని కూడా రిస్టోర్ చేస్తాం. మీరాలం ట్యాంక్ని కూడా అక్కడ ఒక డాన్సింగ్ ఫౌంటైన్, ఒక లైటింగ్ ఫౌంటైన్ కూడా పెడుతున్నాము. పెట్టి దాదాపు 40 కోట్ల రూపాయలతో మీరాలం ట్యాంక్ని కూడా బ్యూటిఫై చేయబోతా ఉన్నాం. తప్పకుండా దీన్ని కూడా చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా ఇంకా పర్యాటక శాఖ ద్వారా కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడ మక్కా మసీద్ పునరుద్ధరణ కోసం ఒక 8.5 కోట్లు, అదే రకంగా ఇంకా ఇతరత్ర కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను వాటి జోలికి పోను, ఎందుకంటే మహమూద్ అలీ గారు కూడా సమాధానం చెప్తారు అధ్యక్ష. అందులో వారి వివరాలు మిగతాయి చెప్తారు. బట్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ saying only one thing, sir. We are committed to furthering the development that has started in the older part of Hyderabad. We'll take it forward. Osmania General Hospital గురించి కూడా మిత్రులు మాట్లాడినారు. వారందరికీ నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, వారి హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం హైదరాబాద్ మహానగరంలో, ఎందుకంటే వారికి అవకాశం సుదీర్ఘంగా వచ్చింది అధ్యక్ష. వారు 1952 నుంచి 2014 దాకా మధ్యలో కొద్ది కాలం మినహాయిస్తే ఒక 17 ఏళ్ళు మొత్తం వారిదే అధ్యక్ష. మరి అంత సుదీర్ఘమైన కాలంలో వారు కట్టింది 3 హాస్పిటల్ అధ్యక్ష హైదరాబాద్లో. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ అధ్యక్ష. ఈ 3 తప్ప వారు కట్టలేదు అధ్యక్ష. మిగతా మేము మా ప్రభుత్వం ఈ 7 ఏళ్లలోనే ఒకటేమో టిమ్స్ ప్రారంభించాం గచ్చిబౌలిలో. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో 4 వైపులా కూడా అభివృద్ధి జరగాలి, 4 జోన్లు, 4 దిశలకు కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలన్న ఉద్దేశంతో ఒక టిమ్స్ గచ్చిబౌలికి అదనంగా టిమ్స్ ఎల్బీ నగర్లో రాబోతా ఉన్నది, మరొక టిమ్స్ సనత్ నగర్లో రాబోతా ఉన్నది, మరొకటి టిమ్స్ అల్వాల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో రాబోతా ఉన్నది. ఇవన్నీ కూడా
రాబోయే 2-3 ఏళ్లలోనే పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నాం. తప్పకుండా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని కూడా ఈ స్ట్రాటజీలో భాగంగానే టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఆఫ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ పర్టికులర్లీ ది ఓల్డ్ సిటీ, వీఆర్ కమిటెడ్ టు ఇంప్రూవింగ్ ఇట్. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. అక్కడ ఎట్లా కట్టాలి, ఏం చేయాలి, దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. ఐఎమ్ షూర్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ హీ విల్ పర్సనలీ హ్యాండిల్ ఇట్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ సాల్వ్ ఇట్. మళ్ళొకసారి నేను మా మిత్రులందరికీ కూడా వారు లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇచ్చానని అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తమరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.